శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. యాజ్ ఎ క్రిస్టియన్ అయినా నేను యేసు ప్రభు విగ్రహాన్ని పలగొడతాను, మళ్ళీ మరియా విగ్రహాన్ని. యేసు ప్రభు ఓకే, యేసు ప్రభు అన్నాడు ఓకే. మరియా ఎవరు? వాళ్ళ తల్లి. మరియా అమ్మ. అవునవును. యేసు ప్రభుకు అమ్మ అంటే ముందు నువ్వు తల్లిని గౌరవించడం నేర్చుకో. నువ్వు యేసు ప్రభు తల్లి ఆవిడ, తక్కువ చేసి మాట్లాడకు. విగ్రహం పలగొడతా ఏందది? మరియా విగ్రహం అంట. ఇప్పుడు నీ తల్లిని ఎవరన్నా పేరు పెట్టి పిలిస్తే ఊరుకుంటావా? నచ్చుతుందా? ముందు యేసుప్రభు తల్లిని మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. కొలువమంటే మేము కొలుస్తాము, మేము ఆరాధిస్తాము, కానీ ఆవిడే దేవుడు అన్నము. యేసుప్రభు దేవుడు, ఆయన తల్లి కాబట్టి మేము కొలుస్తాము. తప్పు లేదల్లా. ఇలా తప్పు పడితే తప్పులు వెతుకుంటూ పోతే అది ఎక్కడో వెళ్ళిపోతుంది. తప్పులు వెతకడం మానేసి మనుషుల్లో బతకండి. మీ గ్రంథాల గురించి ఉంది, మన గ్రంథాల గురించి ఉంది, అన్ని గ్రంథాల గురించి ఉంది, కానీ ఈ ఇతర గ్రంథాలు తప్పులు ఏముంది అది మీ పని కాదు. అవునా కదా? ఇతర మతంలో ఏ తప్పు ఉంది, ఇతర మతస్థులు ఏం తింటారు, ఇతర మతస్థులు వాళ్ళు వాగుడేము, నీకెందుకురా? నీకు అవసరం లేదు. నువ్వు ఓ శాంతియుతం అయితే నువ్వు నీ మతం గురించి ప్రచారించుకో, నీ మతం గురించే బోధించు. అయితే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, నేను ఏ మతాలని కించపరిచి మాట్లాడలేదు, మతాల పెద్ద ఉండి కొంచెం మా సమాజాన్ని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాడు చూసిన, నేను వాళ్ళ మాత్రమే దూషిస్తున్నా, మతాలని ఏ మతాలని దూషించట్లేదు, ప్రతి మతం మీద నాకు ఒక రెస్పెక్ట్ ఉంది అని చెప్పేసి మాట్లాడారు. ఆయన చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఇతర మతస్థులు అలా అన్నారు, వాళ్ళని మాత్రమే దూషిస్తున్నా, మతాన్ని దూషించట్లేదు అని చెప్పేశారు. ఇక్కడేనండి, వాళ్ళు పెండని స్పూన్లో తిన్నారు. అచ్చా నువ్వు స్పూన్లో తిన్నావా, నేను గరిటతో తింటా. వీడేమంటాడు, మళ్ళీ నేను ఒక గిన్నెలో తింటా, మళ్ళీ నువ్వు ప్లేట్లో తింటావు. మీరు ఏం చేస్తున్నారంటే, మీరు ఈ కామెడీ ఎర్రర్, ఈ ఏదో డ్రామా ఉందో ప్రజలను పిచ్చోలు చేసి, ఆల్రెడీ పిచ్చోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇంకా పిచ్చోలు చేసి, వాళ్ళని కేవలం ఒక కామెడీ ఎర్రర్ గాను వాళ్ళని అలరించడానికి చేసే పన్నాగం ఇది. ఒకవేళ మీరు నిజంగా భక్తులు, నిజంగా మీకు దేవుడి మీద నమ్మకం భక్తి ఉంటే ఇతర మతాల గురించి మాట్లాడొద్దు. మీరు మీ మతాన్ని గురించి కూడా మీరు హీనం చేసుకోవద్దు. హీనం చేసినట్టే కదా. మా మతం గొప్ప అంటే అరే అది అవసరం లేదురా, నా మతం గొప్ప అని చెప్పే అవసరమే లేదు. నీ మతం తక్కువ, నా మతం ఎక్కువ ఎందుకు? చెప్పుకో, నీ మతం గొప్ప అని చెప్పుకోని వేరే మతాల మాత్రం తక్కువ చెయ్యకు. అసలు నీకు అవసరమే లేదు. నువ్వు ఒకవేళ సరైన మత పెద్దవి అయితే నువ్వు ఏం చేయాలంటే ఇతర మతస్థుల గురించి అస్సలు మాట్లాడొద్దు. నీకు అవసరమే లేదు. నీ మతం గురించి నువ్వు బోధించుకో ఎంత కావాలంటే. అయితే ఇక్కడ వచ్చేసి నేను ఏ మతాలని కించపరిచి మాట్లాడలే, ఎవరైతే మాట్లాడారో వాళ్ళదాకా మాట్లాడింది తప్ప అని చెప్పేసి మాట్లాడాడు. అంటే ఆయన ఎక్కడ మాట్లాడాడు, ఏ మతాన్ని దూషించినట్టు మాట్లాడాడు మీకు అనిపించింది? ఎక్కడ మాట్లాడాడు? ఇప్పుడు చెప్పాడు కదండి, సీతమ్మ తల్లి గురించి కూడా దురుసుగా మాట్లాడాడు. శివుడి పైన కూడా అది వీర్యం గురించి మాట్లాడాడు. అది నేను మాట్లాడొద్దు. వాడు మాట్లాడి నేను మాట్లాడొద్దు, అవసరం లేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అజ్ఞాని, ఆయన మత పిచ్చి, మత అహంకారం ఉంది, నాకు లేదు. నేను ఫస్ట్ ఇండియా ఫస్ట్ అంట, కంట్రీ ఫస్ట్ అంట. కంట్రీ ఫస్ట్ ఈక్వల్ టు మై రిలీజన్. ఈక్వల్, ఎవ్రీ రిలీజన్ ఈజ్ ఈక్వల్ అండి. నా రిలీజన్ ఈక్వల్ కాదు, ఎవ్రీ రిలీజన్ ఈజ్ ఈక్వల్. అవునా కదా? ఆయన ఏమన్నారంటే, నేను చెప్పిన మాటలు కాదు, మీ దాంట్లోనే మీ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను తప్ప. నేను అదే చెప్పాను, స్పూన్లో పెండ తిన్నారు, నువ్వు గరిటతో తిన్నావు. మళ్ళీ వాడేం చేశాడు, గిన్నెలో తిన్నాడు, మళ్ళీ నువ్వు ప్లేట్లో తింటున్నావు, మళ్ళీ వీడు డ్రమ్ లో తింటాడు. ఇదేనా మీ పని? సరే, వాడు తప్పు చేసిండు, నువ్వు ఒక మత పెద్దవి అనుకో, బైబుల్ అనుసరిస్తావు, బైబుల్ని నువ్వు ఆరాధిస్తావు. నువ్వేం చేయాలి, అలాంటి మూర్ఖుల గురించి ప్రార్థన చేయి. నీ ప్రార్థన శక్తి ఉంటే వాడు మారుతాడు. నువ్వు బయట వచ్చి కుక్కలాగా వాగితే మారడు. అవునా కదా? నీ ప్రార్థనలో దమ్ముంటే, నీ ప్రార్థనలో, ప్రార్థన కాదు, నువ్వు చేసే ప్రార్థనలో విశ్వాసంగా ప్రార్థన చెయ్యి. వాడు మారాలి,
వాడు మారాలని చెప్పి ప్రార్థన చేయి, మోకరించు, వాడి గురించి నువ్వు మోకరించు. ఓకే చేయవా? యేసుప్రభు అదే అన్నాడు, ఓకే. ఇతరులను క్షమించే గుణం పెట్టుకుంటే నువ్వు క్రైస్తవుడివి. అవును. లేదు వాడు తొంగి చూస్తా అంటే క్రైస్తవుడు కావు, నువ్వు మత విద్వేషాలు పెంచేవాడివి. ఇప్పుడు ఓన్లీ క్రిస్టియన్ మతమే చెప్పిందా అంటే వేరే వాళ్ళని ప్రేమించండి, అది ఓన్లీ మన మతాన్ని ప్రేమించండి వేరే మతం ప్రతి మతంలో ఉందండి. ప్రత్యేక ఇప్పుడు సర్వే జన సుఖినో భవంతు అంటే ఏంటిది? భూమిపై పుట్టిన ప్రతి మనిషి బాగుండాలి అని ఉంది. ఓకే కేవలం భూమిపై హిందువులే బాగుండాలని లేదు. అవును అవును అవునా కదా? అవునవును. సర్వే జన సుఖినో భవంతు కథం. అక్కడే క్వశ్చన్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇదే. అవును. సో మరి అట్లాంటప్పుడు ఈయన ఒక్కడే దూషించగలడు, వేరే వాళ్ళు కూడా దూషిస్తున్నారు కదా మళ్ళీ. ఎవరు? పలానా ఇప్పుడు కొందరు మీరు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలు ఇచ్చారు. నేను ఇప్పుడు పెండ గురించి ఏమన్నా? ఓకే స్పూన్ అది స్టార్ట్ చేసింది ఎవరో తెలియదు, ఓకే ఓకే. వాడు స్టార్ట్ చేశాడని నేను పెద్ద స్పూన్ తోటి అంటే వాళ్ళు కూడా మాట్లాడారు కదా, వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదని చెప్పేసి మాట్లాడారు. మీరు లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు కూడా ఏదో జూమ్ మీటింగ్ అటెంప్ట్ అయ్యి కూడా మాట్లాడారు. ఇప్పుడు బయట కూడా అదే టాపిక్ ఉంది. నా కంప్లైంట్ లో చూడండి, ఓకే ఐ విల్ నాట్ స్పేర్ దోస్ హూ ఇన్సల్ట్ ఆర్ అబ్యూస్ ఇండియన్ కల్చర్ అండ్ రిలీజన్. ఇండియన్ కల్చర్ అంటే, ఇండియన్ రిలీజన్ అంటే ఏంది? అన్ని వస్తుంది, కేవలం హిందూ ఒకటే రాదు, ప్రతి మతాలు ఏదైతే ఉందో అన్ని వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ అండి, సిక్ మతం ఉంది, వాళ్ళ 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 అందరిది కాలు పట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ మతము బయటికి రారు, చెప్పుకోరు, నా మతంలో రమ్మని చెప్పుకోరు, నా మతం నుంచి పొమ్మని చెప్పరు, వాళ్ళ మతం గురించి బయట ప్రచారాలు చేయరు, వాళ్ళు రోడ్ల మీద రారు, నా మతం గొప్ప అని చెప్పుకోరు వాళ్ళు. వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారు. వాళ్ళు అందరినీ గంగా జమున ఉంది కదా, అది ఎంత ప్రతి మనిషిని ప్రేమిస్తారండి వాళ్ళు. ఏ మతాన్ని చూడరు, నువ్వు హిందూ, నువ్వు క్రిస్టియన్, నువ్వు ముస్లిం చూడరు, నువ్వు మనిషివి అని చూస్తారు, మానవత్వం చూస్తారు వాళ్ళు. వాళ్ళకి సల్యూట్ కొట్టాలండి సిక్కులకు. వాళ్ళని చూసి ప్రతి మతస్థులు నేర్చుకోవాలి. అంటే మత పిచ్చోళ్ళు ఎవరు అడుగుతున్నారో వాళ్ళ దగ్గర పోయి జ్ఞానం తెచ్చుకోండి. వాళ్ళకున్న తెలివి ఏందండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ మతం గురించి మాట్లాడరు వాళ్ళు, ఇతర మతం గురించి మాట్లాడరు, ఇతర మతాల్లో ఏమున్నా తొంగి చూడరు వాళ్ళు. మీకెందుకు ఇతర మతాల గురించి? సార్ ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, ఇలా ఏసీ రూమ్ లో కూర్చొని తన మతం గురించి మాట్లాడుతూ డైవర్ట్ అయిపోతారు. ఆ మతంలో ఇలా చేశారు, ఆ మతస్థుడు ఇలా చేసి, నీకెందుకు రా విధవా? ఇక్కడ ఒక మతస్థుడి గురించి మాట్లాడతలేను, ప్రతి విధవ ఎవడైతే డైవర్ట్ చేస్తాడో వాడి గురించి నీకెందుకురా? ఇప్పుడు మనం ఒక కాంప్లెక్స్ ఉన్నామండి, ఉన్నప్పుడు ఎలా ఉండాలి? అందరం ఒకటిగా ఉండాలి, అందరం ఒకటే. ఇప్పుడు నా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం జరిగితే పక్కడు వస్తాడు, దేనికి? ఎందుకంటే మనం కలిసిమెలిసి ఉంటున్నాము. ఇప్పుడు హిందూకి ఒక ట్యాంక్, క్రిస్టియన్ కి ఒక ట్యాంక్, ముస్లిం కి ఒక ట్యాంక్ ఉందా? లేదు, అందరికి ఒకటే ట్యాంక్ కదా. మళ్ళీ అందరికి ఒకటే భావజాలు ఉన్నప్పుడు, అందరికి ఒకటే స్వేచ్ఛ ఉన్నప్పుడు, ఈ మత పిచ్చోళ్ళు ఎందుకు బయటకు వచ్చి ఇలా రాగాంతం చేస్తున్నారు? అంటే ఇతను మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇతను ఆపలేకపోతున్నారు ఎవరిని? అజయ్ బాబుని. అతను వెళ్ళే స్పీడ్, చాలా మంది ఉన్నారు, అయితే ఇతను ఆపలేకపోతున్నారు. ఎందుకంటే అతనికి ఒక పాపులారిటీ కావాలి, అతను ఎవరు ప్రోత్సహిస్తుందో తెలియదు. ఆ క్రమంలో అతను ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు విగ్రహాలను పల్లగొడతా, ఇప్పుడు నెక్స్ట్ ఏ టార్గెట్ ఉందో తెలియదు. అంటే నీ వల్ల ఏమవుతుంది? ఇప్పుడు చిన్న ఉదాహరణ, బైక్ మీద వెళ్తారు చాలా మంది, ఓవర్ స్పీడ్కి వెళ్తారు. ప్రాబ్లం ఎవరికి? వీడితో వదిలేసేయండి, వీడు కాల్లో చెయ్యి ఇరుతుంది, వీడి వల్ల వీడి ఫ్యామిలీకి ప్రాబ్లమ్, ఇతరులకు ప్రాబ్లమ్, సొసైటీలో వేరే వాళ్ళకి ప్రాబ్లమ్. అయితే దాన్ని ఆపడానికే నాది ప్రయత్నం, అంతేగాని ఇతని మీద ఎలాంటి వ్యక్తిగత ఇది సంబంధం లేదు, స్వార్థం లేదు, నాకు అవసరం ఏం లేదు. పాపం అతను కూడా ఒక మనిషే, కానీ ఏంటంటే అతన్ని అలా వాడుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే కొందరు వాడుకుంటున్నారు అతన్ని. నువ్వు ఇలా రెచ్చగొట్టు, నువ్వు రెచ్చిపోవు, నువ్వు పాపులారిటీ అయిపోతావు, నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అని చెప్పి ఆయనను వాడుకొని ఈరోజు ఆయన పరిస్థితి ఎలా ఉంది? అవసరమా? ఇప్పుడు వాళ్ళు వచ్చి కాపాడతారా ఆయన్ని? లేదు.